మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళు శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి, అంటే ఏదైనా పోటీ పరీక్షల్లో ఇతరుల మీద మంచి మార్కులు సంపాదించడానికో, లేకపోతే ఎక్కువ కష్టపడి చదువుకునే పిల్లలు కావచ్చు, శ్రమతో అధికంగా అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. పూర్వపు రుణాలు ఏమన్నా ఉంటే చెల్లించడానికి చేస్తారు. న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీ దినచర్య విధానాల్లో కొత్త మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ముఖ్యంగా శ్రమ చేశాను, ఆ శ్రమకి తగిన ఫలితం రావాల్సిన ఆర్థిక విషయాలు, అలాగే సంతానం యొక్క అభివృద్ధి విషయాల్లో కావచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడులు, నూతన విషయాల్లో నేను ఇలా ముందుకు వెళ్ళడానికి చేసుకున్నాను అనుకున్న ప్రయత్నాల్లో చాలా ఫాస్ట్గా థింక్ చేయడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడం బట్టి కూడా కొంత ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నికల్ విషయాల్లో, అంటే మీరు వాడే వస్తువులు ఏదైనా సరే, ఏదైనా కంప్యూటర్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళ విషయంలో మీ యొక్క సంతానంతోనే మీకు వైరుధ్యాలు కలగకుండా, అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఇబ్బంది ఎదురవుతుంది. కనుక సంతానం యొక్క ఆలోచనలతో సమానంగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, లేకపోతే సమన్వయపరుచుకోవడం, కూర్చొని ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. విద్యాపరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు, నూతన విషయాలు తెలుసుకుంటారు, ఆహార విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు మార్పులు చేసుకుంటారు.